ఆప్కి అదాలత్లో ప్రముఖ గాయకుడు జలోటా గారి మీదున్న ఆరోపణ. ఆదాయం కోసం ఈయన కాంప్రమైజ్ అయ్యారు. అనూప్ గారు, ఇంతకుముందు మీరు బిగ్ బాస్ రావడానికి ముందు ప్రజలందరూ మిమ్మల్ని భజన్ సామ్రాట్ అనేవారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ భజన్ అంటున్నారు. మీ మార్కెట్ వాల్యూ పెరిగింది కదా? విషయం ఒకటే, భజన్ సామ్రాట్ అన్నా బిగ్ బాస్ సామ్రాట్ అన్నా అదే కదా. మీరు గజల్ పాడడానికే కదా ముంబై వచ్చారు? లేదు, నా చిన్న వయసు నుండే క్లాసికల్ పాడేవారు. నేను మా నాన్న దగ్గర క్లాసికల్ నేర్చుకున్నా. బాత్కండే సంగీత్ మహావిద్యాలయంలో నేను క్లాసికల్ నేర్చుకున్నా. కానీ జరిగిందేమిటంటే, ముందు నేను గజల్కి సంబంధించిన ఒక ఆల్బమ్ క్రియేట్ చేశా. అందులో చాలా విషయాల్ని క్రియేట్ చేశా. అప్పుడు ఆ గజల్ చాలా పాపులర్ అయింది. అప్పుడు సడన్గా నాకు ఒక భజన్ ఆల్బమ్ వచ్చింది. దాన్ని నేనేం ప్లాన్ చేయలేదు. నేను హరే కృష్ణ గుళ్ళో ఒక ప్రోగ్రాం చేశా. అక్కడున్న ప్రజలు దాన్ని కంబైన్ చేసి ఆ ఆల్బమ్ను అక్కడ్నుంచి తీసేసుకున్నారు. నేనక్కడ ఆ కాన్సర్ట్ చేశాను. నేనక్కడ చాలా భజన పాటలు పాడా. ఐసీ, లాంగీ లగన్, బయ్యమోరే, ఇటువంటి సాంగ్స్ అన్నీ కూడా. అందువల్ల నాకు ఎంత పేరొచ్చిందంటే, ప్రజలైతే నేను గజల్ కూడా పాడుతున్నానని మర్చిపోయారు. అప్పుడు నా పేరు భజన్ సామ్రాట్ అయిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ భజన్ సామ్రాట్ అయ్యాను. నేను ఏం విన్నానంటే, మీరు ఎక్కువగా కిషోర్ కుమార్ గారి షోస్కి వెళ్తూ ఉంటారు. ప్రజలు మిమ్మల్ని జూనియర్ కిషోర్ కుమార్ అనేవారట. లక్నోలో కాలేజ్ డేస్లో కిషోర్ కుమార్ సాంగ్స్ వినేవాడు. ఇప్పుడు కూడా నాకు టైం దొరికితే ఆ పాటలు వింటాను. ఇప్పుడు కూడా నేను ప్రోగ్రాం స్టార్ట్ చేశాను కదా, అది ఆయన సాంగ్స్తోనే. నేను ఆయన షోల్లో ఏ పాట పాడలే. కానీ మీరు చూసిన ఫోటో ఒక సినిమాలో నా ప్రోగ్రాంలో కిషోర్ కుమార్ చేత పాడించాను. సో అది ఆయన ఫోటో. అయితే వాళ్ల షోలో నేనెప్పుడు పాడలేదు. చాలా మంది ఏమడిగారంటే, అనూప్ గారిని ఇది కూడా అడగాలి. ఒకవైపు ఆయన భజన్ సింగర్, భక్తి గురించి మాట్లాడుతున్నారు, మరోవైపు ఆయన ఈ పాటలు కూడా పాడుతున్నారు అని. అవును, విషయం ఏంటంటే, నేను ముందే చెప్పాను, నన్నొక సన్యాసి సాధువు అనుకోవద్దు అని. నేను భజన పాడితే భజన్లాగే, గజల్ పాడితే గజల్లాగే ఉంటా. సినిమా పాట గనక పాడితే సినిమా పాటలాగే ఉంటాను. మీరేవైనా అనుకోండి, నేనేమీ సాధువో ఒక సన్యాసినో మాత్రం కాను. అది చాలా సున్నితమైన విషయం. అయితే నేను దానికోసం రాలేదు. నేనొక కళాకారుడిగానే ఉంటాను. కళాకారుడిగానే నన్ను చూడండి. చూడాలంటే చూడండి, లేదంటే లేదు. ఇష్టం లేదంటే వదిలిపెట్టేయండి. భోజ్పురి పాట ఒకటి మీరు పాడారు కదా, గౌరియే నమరియే నజారియా. అది పాడి వినిపించరా? हो गोरिया रे गोरिया रे गोरिया रे गोरिया रे गोरिया रे हो गोरिया मारो ना नजरिया हो जियरा लहर लोट हो जाए गोरिया मारो ना नजरिया हो जियरा लहर लोट हो जाए जियरा लहर लोट हो जाए जियरा लहर लोट हो जाए गोरिया मारो ना नजरिया हो जियरा लहर लोट हो जाए. ఇప్పుడు మీరంతా నన్ను పాట్నాకు పొమ్మని చెప్పొద్దు. కానీ మీరు మాత్రం ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో దాని గురించి అస్సలు కేర్ చేయట్లేదు. మీరు ఒక షోకు వెళ్ళి అక్కడ ఒక పాట కూడా పాడారు, జుమ్మా చుమ్మా దేదే అని. అది కూడా పాడాను. తర్వాత బేబీ డాల్ కూడా పాడతాను. విషయం ఏంటంటే, పాట పాడాను సార్. పాడి చూపిస్తా. ఈ ఇమేజ్ ఉంది కదా, అది నాకు పాట వల్లే వచ్చిందంట. వేరే దేని గురించి కూడా నాకు ఇమేజ్ క్రియేట్ అవ్వలా. ఒకవేళ నేను పాడిన పాట అది గోరియో మారో నా నజరియా, దీనివల్ల నేను భోజ్పూరి సింగర్ని అయిపోతానా? లేదు, నేనొక వర్సటైల్ సింగర్ని. నేనేదైనా పాడగలను. జుమ్మా జుమ్మా వినండి. జుమ్మా జుమ్మా దే దే జుమ్మా జుమ్మా దే దే జుమ్మా ये दुनिया पित्तल दी ये दुनिया पित्तल दी ये दुनिया पित्तल दी बेबी डॉल में सोने दी हो बेबी डॉल में सोने बेबी डॉल में सोने दी बेबी डॉल. ఇప్పుడు ఈ విధంగా కూడా పాడతా. मैया मोरी मैं नहीं माखन था. ఏదైనా మీకు తేడా కనిపించిందా? భజన భజన్లాగా పాడతా, గజల్ గజల్లాగా పాడతా. సినిమా పాటంటే సినిమా పాటలాగే పాడతా. మీరెవరూ కూడా అనవసరంగా ఏ ఇమేజ్ సృష్టించకండి.